అంటే ఇప్పుడు ఇలాంటి కేసుల్లో బాధితుల్ని పోలీస్ స్టేషన్ పిలిచి సెటిల్మెంట్ చేయడానికి పోలీసులు ట్రై చేస్తున్నారని ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అలాంటి సందర్భంలో పోలీస్ మీదనే ఇంకో మళ్ళీ కేసు పెట్టాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఇలాంటి వ్యవహారంలో ఎట్లా వ్యవహరించాలి బాధితులు? ఒకటి శ్రవణ్ గారు, అలాంటి కేసెస్ నేనే చాలా చేశాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అందరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనం అనకూడదు. కొందరు పోలీసు డిపార్ట్మెంట్లో కొందరు మాత్రమే, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రపంచంలో ప్రతి చోట మంచి పనులు చేసే వాళ్ళు ఉంటారు, కొద్దిగా కొందరు వాళ్ళ అధికార దుర్వినియోగం చేస్తూ కొందరు ఇలాంటి పర్సంటేజ్ వాళ్ళు కూడా ఉంటారు. సో కొందరు పోలీస్ వ్యక్తులు ఎవరైతే ఇలాంటివి చేశారో వాళ్ళ మీద మన క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏదైతే ఇప్పుడు ఈ సివిల్ కోర్టులో కేసు నడుస్తుందో అందులోనే పెటిషన్ వేసి ఇలా పలానా పోలీస్ వారు ఇట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు, అవతల పార్టీ పోలీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆ సివిల్ కోర్టులో ఏదైతే అక్కడ కేసు నడుస్తుందో అక్కడ కూడా పెటిషన్ వేసే ఛాన్స్ ఉంటుంది మనకి, అది లీగల్ పరంగా. ఇంకోటి పలానా పోలీసు వారు మనల్ని ఇట్లా బెదిరిస్తున్నారు అదే అని చెప్పి ఆ పోలీస్ వారి పై అధికారులకి ఒఫీషియల్గా మనం కంప్లైంట్లు ఇవ్వచ్చు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి, కమిషనర్ గారికి, డిఐజీకి, ఐజీ గారికి వరకు వెళ్ళొచ్చు. మనం మొత్తం వాళ్ళ మీద క్లియర్గా ఇట్లా కంప్లైంట్లు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే మనమే డైరెక్ట్గా వెళ్ళి బాధితులతో ఇప్పించచ్చు, అది చేయొచ్చు. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ వారి మీద. ఇలా ఎన్నో, ఇంకోటి మెజిస్ట్రేట్, మన లోకల్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వారు ఇట్లా అధికార దుర్వినియోగం చేసి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు పలానా పోలీసు వారని చెప్పి మెజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇవన్నీ కాకపోతే హైకోర్టులో కూడా రిట్ వేసుకోవచ్చు. సో ఇన్ని లీగల్ రెమెడీస్ ఉన్నాయి మనకి పోలీస్ వారు ఒకవేళ దౌర్జన్యం చేస్తారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ హక్కులు తెలుసుకోండి. ముఖ్యంగా మీకు ఇలాంటివన్నీ ఎదురైతే మాలాంటి లాయర్లను అప్రోచ్ అవ్వండి. సో డెఫినెట్గా మేము దాని పరంగా మేము హెల్ప్ చేస్తాము, మీకు ముందుకు తీసుకెళ్తాము. అంటే జనరల్గా పోలీస్ స్టేషన్లో బాధితుని పోలీసులు బెదిరించడం కానివ్వండి, ఇలాంటి పని చేసినప్పుడు సో అక్కడ వీడియోలు తీయడం కానివ్వండి, లేదంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది. సో అవి ఎట్లా వాళ్ళకి సాక్ష్యాలుగా పనికొస్తాయా? నిజంగా పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయొచ్చు అంటే? మంచి క్వశ్చన్ అడిగారు శ్రవణ్ గారు. ఇవాళ రోజు ఈ సీసీటీవీ అనేది ఒక విధంగా రెవల్యూషన్ అనే మనం చెప్పొచ్చు. అవి రావడం వల్ల ముఖ్యంగా క్రైమ్స్లో కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో కానీ, లేకపోతే పోలీస్ కేసుల్లో కానీ, లేకపోతే ఇతరత్ర సివిల్ కేసెస్లో కానీ, దేంట్లో అయినా కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ని ఒక ప్రధాన ఎవిడెన్స్ కింద కూడా ఇవాళ రోజు భావిస్తున్న రోజులు ఇవి. సో సీసీటీవీ ఫుటేజ్ ప్రతి పోలీస్ స్టేషన్లో కంపల్సరీ సీసీటీవీస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ పోలీస్ వారు మిమ్మల్ని దౌర్జన్యంగా ఏమైనా చేసినా, మీ మీద ఏమైనా చర్యలు చేపట్టినా అవన్నీ సదరు పోలీస్ స్టేషన్లో రికార్డే ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా మన ఎవిడెన్స్ కింద కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పి మన లాయర్ ద్వారా కోర్టు వారికి అర్జీ పెట్టుకోవచ్చు. ఆ పలానా పోలీస్ స్టేషన్లో మా క్లయింట్ మీద ఇలాంటి దౌర్జన్యం జరిగింది, దయచేసి ఆ పోలీస్ స్టేషన్లో ఆ పలానా రోజు వీడియో ఫుటేజ్ని సబ్మిట్ చేయమని చెప్పి మనం పిటిషన్లు అడగచ్చు. అట్ ద సేమ్ టైం మనకు కూడా ఇవాళ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, కెమెరాస్ ఉంటున్నాయి. సో మీ మీద దౌర్జన్యం జరుగుతున్నట్టు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అవి రికార్డ్ చేసే హక్కు ఉంటుంది. ఆ రికార్డ్స్ని మీరు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఏదైనా కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 65B ప్రకారం మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ నార్మ్స్ ప్రకారం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 65B ప్రకారం ఈ రికార్డింగ్స్ని వాటిని కూడా మనము కోర్టులో ఎవిడెన్సెస్ కింద సబ్మిట్ చేసి చర్యలు తీసుకోమని అడగచ్చు.